4వ తేదీ నుంచి 1వ తేదీ వరకు ఉత్సాహంగా ప్రజలకందరికీ అవగాహన కల్పించి విశాఖ ఇస్ ఎ గ్లోబల్ సిటీ, విశాఖ ఇస్ ఎ టెక్ సిటీ, విశాఖ ఇస్ ఎ ఎకనామిక్ సిటీ. దిస్ ఇస్ గోయింగ్ టు బి ఇంట్రడ్యూస్ టు ది వాల్. వెరీ గుడ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి విశాఖ ఉత్సవ్ బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ అని చెప్పి బ్రాండింగ్ చేస్తూ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందండి. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన కూడా హ్యాపీ ఆంధ్రప్రదేశ్, హ్యాపీనింగ్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామండి. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నం ఒక బ్రాండ్ ఇమేజ్ని మనం ఇంకా నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళాలంటే, ఎందుకంటే అనేక కంపెనీస్ వస్తున్నాయి ఇక్కడ, ఇంటర్నేషనల్ కంపెనీస్. ఈ ఇమేజ్ని కూడా పెంచాలి అంటే ఇలాంటి ఉత్సవం చేయాల్సిన అవసరం ఉంది. ఈ ముఖ్యమంత్రి గారి ఒక ఆలోచన కనుక భవిష్యత్తులో ఈ ఉత్సవాన్ని ఇంకా గ్రాండ్గా చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. లోకల్గా ఉన్నటువంటి టాలెంట్ని కూడా ఎంకరేజ్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ, టూరిజం మంత్రి గారు కూడా నేను ప్రత్యేకంగా వారి సార్ తీసుకొచ్చేస్తాను. వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.